రెండవ రాజులు 12వ అధ్యాయము. మందిరమును బాగు చేయించమని ఆజ్ఞ ఇచ్చిన యూదా రాజు ఎవరు? యోవాషు. యోవాషు ఏ రాజునకు భయపడి దేవుని మందిరములోని వస్తువులను కానుకగా పంపించెను? హజాయేలు సిరియా రాజునకు. తన సేవకులు చేసిన కుట్రలో మరణించినది ఎవరు? యోవాషు. యోవాషు ఎక్కడ మరణించెను? మిల్లో నగరము. యోవాషు తరువాత రాజు ఎవరు? అమజ్యా. యెహోయాహాజు ఇశ్రాయేలీయులను ఎన్ని సంవత్సరములు ఏలెను? 15 సంవత్సరములు. హజాయేలు కుమారుని పేరు ఏమిటి? బెన్హదదు. యెహోవా అనుగ్రహమును వెదికిన ఇశ్రాయేలీయుల రాజు ఎవరు? యెహోయాహాజు. యెహోయాహాజు తరువాత ఇశ్రాయేలీయుల రాజు ఎవరు? యెహోయాషు. యెహోయాషు ఎన్ని సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలెను? 16 సంవత్సరములు. రోగి అయిన ఎలీషాను దర్శించిన రాజు ఎవరు? యెహోయాషు. రోగంతో బాధపడుతూ మరణించిన ప్రవక్త ఎవరు? ఎలీషా ప్రవక్త. ఎలీషాను గూర్చి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చింది ఎవరు? యెహోయాషు. యూదా రాజైన అమజ్యాతో యుద్ధం చేసిన ఇశ్రాయేలీయుల రాజు ఎవరు? యెహోయాషు. యెహోయాషు తరువాత ఇశ్రాయేలీయుల రాజు ఎవరు? యెహోయాషు కుమారుడైన యరొబాము. ఎవరి ఎముకలు శవానికి తగిలినప్పుడు దానికి జీవం వచ్చింది? ఎలీషా ఎముకలు. అమజ్యా తల్లి ఎవరు? యెహోయద్దా. ఉప్పులోయలో ఎదోమీయులతో యుద్ధం చేసిన యూదా రాజు ఎవరు? అమజ్యా. సెల అను పట్టణమునకు గల క్రొత్త పేరు ఏమిటి? యొక్తయేలా. యెరూషలేము ప్రాకారాలను కూలగొట్టిన ఇశ్రాయేలు రాజు ఎవరు? యెహోయాషు. యూదా రాజైన అమజ్యా ఎక్కడ హత్య చేయబడ్డాడు? లాకీషు పట్టణం. అమజ్యాను చంపినది ఎవరు? యెరూషలేములోని జనులు. అమజ్యా తరువాత యూదా రాజు ఎవరు? అజర్యా. యూదా రాజైన అజర్యా రాజుగా ఉన్నప్పుడు అతని వయస్సు ఎంత? 16 సంవత్సరములు. ఇశ్రాయేలీయుల రాజైన యరొబాము ఎన్ని సంవత్సరములు ఏలెను? 41 సంవత్సరములు. ఏ రాజు కాలంలో యోనా ప్రవక్త జీవించాడు? యెహోయాషు కుమారుడైన యరొబాము కాలంలో. యోనా ఊరి పేరు ఏమిటి? గత్హేపెరు. యోనా తండ్రి పేరు ఏమిటి? అమిత్తయి. యరొబాము తరువాత ఇశ్రాయేలీయుల రాజు ఎవరు? జకర్యా.